కే ర్యాంప్ ఇది మీరు అనుకునేది కదా భయ్య. కంప్లీట్లీ దీనికి ఇన్ డెప్త్ మీనింగ్ అనేది మనకి మూవీలో చూపించలేదు, మూవీకి సంబంధించిన టీజర్లో చూపించలేదు, ట్రైలర్లో కూడా చూపించలేదు. బట్ మూవీలో ఎక్కడ ఏ విజువల్ని హైలైట్ చేయబోతున్నారు, ఏ క్యారెక్టరైజేషన్ హైలైట్ చేయబోతున్నారు అని చూసినట్లయితే మాత్రం మెయిన్లీ మనకు కనిపించే ఒకే ఒక స్కోప్ కిరణ్ అబ్బవన్ గారు. ఈ క్యారెక్టరైజేషన్ని కొంచెం హైలైట్ చేస్తూ ఇన్బుల్ట్ కామెడీనెస్ని కానివ్వండి, మన స్టోరీ లైన్ కానివ్వండి, ఇన్బుల్ట్ ఎమోషన్ కానివ్వండి, మెయిన్లీ ఒక లవ్ ట్రాక్ని అయితే ఇన్బుల్ట్ చేస్తూ ఈ స్టోరీ లైన్ అనేది డిజైన్ చేయడం. అలాగే ఈ విధంగానే ఇంకొంచెం పారామీటర్లోకి వెళ్ళినట్టు డీప్ డబుల్ మీనింగ్ డైలాగ్స్ మనం ప్రీవియస్లీ శ్రీ విష్ణు గారి మూవీస్లో కొంచెం ఇలాంటి మెజారిటీ కేసెస్లో అయితే చూస్తున్నాం. సో డబుల్ మీనింగ్ డైలాగ్స్ కూడా ఇన్బుల్ట్ చేస్తూ ఈ యొక్క కంప్లీట్ ట్రైలర్ అనేది మనకి ఇన్బుల్ట్ చేయడం జరిగింది. కంప్లీట్ ట్రైలర్లో నాకు నచ్చిన పార్ట్స్ ఏవైనా ఉన్నాయి అంటే కంప్లీట్లీ కిరణ్ అబ్బవన్ న్యాచురల్ యాక్టింగ్ భయ. ఎందుకంటే ప్రీవియస్లీ నేనైతే ఎస్ఆర్ కిరణ్ మండపంలో చూసాను ఈ పర్టికులర్ న్యాచురల్ యాక్టింగ్ అనేది. మళ్ళీ మనకి ఈ పర్టికులర్ సీన్స్ కానివ్వండి, ఈ పర్టికులర్ వేస్లో అయితే మనకి మళ్ళీ మన ముందు కిరణ్ అబ్బవన్ గారు అయితే మళ్ళీ న్యాచురల్ యాక్టింగ్ అయితే మన ముందుకైతే రావడం అయితే జరుగుతుంది. మళ్ళీ మన ఎస్ఆర్ కళ్యాణ మండపం ఏదైతే పాత వైభవం ఉందో సో దాన్ని కంప్లీట్లీ మళ్ళీ మన ముందుకైతే ఈ కే ర్యాంప్ అనే మూవీతో అయితే మన ముందుకు తీసుకొస్తారని చెప్పి నేనైతే బిలీవ్ చేస్తాను. ఆ మూవీలో మనకు రిలీజ్ అయినటువంటి కామెడీనెస్ ఏదైతే ఉందో, టైమింగ్ ఉందో అది చాలా అంటే చాలా పర్ఫెక్షన్ ఉంటుంది. అండ్ కరోనా ఆఫ్టర్ తర్వాత అయితే రిలీజ్ అయినటువంటి మూవీ కూడా ఏదైతే మనకి ఎస్ఆర్ కళ్యాణ మండపం, మళ్ళీ ఇదైతే మనకి కే ర్యాంప్ కూడా అయితే మళ్ళీ మనకి ముందుకు రాబోతుంది. సో ఆ విధంగా చూసుకున్నట్లయితే ఈ ఒక మూవీలో కూడా మనకి మెయిన్ ఫోకస్ కామెడీనెస్, అలాగే మెయిన్లీ ఆల్ టైప్ ఆఫ్ ఆడియన్స్ని ఎంటర్టైన్ చేస్తాకైతే ఈ ఒక మూవీ వస్తుందని నాకైతే అర్థమవుతుంది. అండ్ ఓవరాల్ నాకైతే ట్రైలర్ విషయానికి వచ్చినట్లయితే మనోడు కొంచెం లౌడ్లో ఫెయిల్ అవుతాడు. సో దాని మీద మనోడు డిప్రెషన్ వైజ్ కానివ్వండి, ఆ లవ్ ట్రాక్ ఎలా నడిచింది అండ్ అలాగే తన లవ్ జర్నీ అనేది ఎలా సాగింది అనే పాయింట్ ఆఫ్ వ్యూలోనే మనకి ట్రైలర్ మొత్తాన్ని చూపించారు తప్ప ఈ మెయిన్ కాన్సెప్ట్ ఏంటి, మెయిన్ లీడ్ ఏంటి, చూపిపోతున్నటువంటి కొన్ని ట్విస్ట్లు ఏంటి అనేది ఎక్కడ మూవీ టీమ్ అయితే రిలీజ్ చేయలేదు. మెయిన్లీ కిరణ్ అబ్బవన్ హైలైట్ చేస్తాకి హాఫ్ ఆఫ్ ది ట్రైలర్ అనేది ఎగిరిపోయింది. చూసినట్లయితే ఇంకా ఓవరాల్ ఈ ట్రైలర్ అయితే నాకైతే ఓకే అన్నట్టు అనిపించింది. ప్రీవియస్లీ మనం ఏదైతే వింటేజ్ అని కరెక్ట్గా తెలియదండి, ఓల్డ్ లుక్ అనేటువంటి కిరణ్ అబ్బవన్ కానీ మళ్ళీ మనం రిప్రజెంట్ చేస్తే మనకి ఈ యొక్క మూవీలో అనేది కనిపిస్తుంది. సో ఆన్ స్క్రీన్స్ మీద మనం చూద్దాం ఈ యొక్క మూవీ అనేది ఎలా అవుతుందని చెప్పి. October 18th మనకి ఆన్ స్క్రీన్స్ మీద అయితే ఈ యొక్క మూవీ అనేది వరల్డ్ వైడ్గా రిలీజ్ అవ్వడం కాబట్టి సో మీరు తప్పకుండా వీడియో మిస్ అవ్వకుండా ఉండాలంటే అండ్ అలాగే దాని రివ్యూ కంప్లీట్లీ రావాలంటే తప్పకుండా మన ఎస్ఎస్కే రివ్యూస్ని సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు లింక్ ఉంటే వెంటనే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మన ఫ్యామిలీ మెంబర్లో ఒకరు అయిపోండి. అండ్ అలాగే పక్కన బెల్ ఐకాన్ కూడా మర్చిపోకుండా ఆల్రెడీ ట్యాప్ చేసుకోండి. ఎందుకంటే నేను చేసే ఫర్దర్ వీడియోస్ అన్ని మీకు అయితే డిలేగా అయితే రీచ్ అవుతూ ఉంటాయి. సో నోటిఫికేషన్ ఆన్లో ఉంటే మీరైతే నా వీడియోస్ని ఫాస్ట్ అయితే మీ నోటిఫికేషన్ ప్యాన్లో నుంచి అయితే నా వీడియోస్ని వాచ్ చేసుకోవచ్చు. సో అండ్ అలాగే కామెంట్ సెక్షన్లో మీరేమన్నా ఈ ట్రైలర్ చూసిన తర్వాత తప్పకుండా కామెంట్ చేసేసి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసేయాలని నాకు కొంచెం సపోర్టివ్గా ఉంటుంది. సో దీస్ వీడియో టేక్ కేర్ అగైన్. బై.